మహేష్ రాజమౌళి సినిమా విషయంలో రూమర్సే నిజమయ్యాయా? RRR తో రాజమౌళికి వచ్చిన ఇంటర్నేషనల్ ఇమేజ్ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో సినిమా తీస్తాడు అనుకుంటే పక్కా ఇండియన్ మూవీ తెరకెక్కిస్తున్నాడా? హాలీవుడ్ ఆడియన్స్ కి మన కథలు నచ్చుతాయా? SSMB 29 నుంచి వచ్చిన ప్రీ లుక్ చాలా డౌట్స్ ని కలిగిస్తోంది. అవేంటో చూద్దాం. మహేష్ సినిమా అంటే మే 31న కృష్ణ బర్త్డే సందర్భంగా ఏదో ఒక అప్డేట్ రావడం ఖాయం. అప్పటికే SSMB 29 రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి లీడ్ యాక్టర్స్ పాల్గొన్నారు. రాజమౌళి సెంటిమెంట్స్ కు దూరంగా ఉంటాడు. దీంతో కృష్ణ బర్త్డే నాడు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న వస్తుందని ఆశతో ఎదురుచూశారు అభిమానులు. గ్లిమ్స్ ఇవ్వకపోయినా, టైటిల్ ప్రకటించకపోయినా, హీరో కనిపించకపోయినా ప్రీ లుక్ లో కథని చెప్పేశాడు. అప్పుడెప్పుడో SSMB 29 షూటింగ్ మొదలైనప్పుడు సీజ్ ది పాస్పోర్ట్ అంటూ ఆసక్తి రేపాడు. ఆ తర్వాత సినిమా గురించి ఏమీ చెప్పని జక్కన్న మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో మహేష్ కనిపించకపోయినా కథ ఎలా ఉంటుందో ఇచ్చాడు. మహేష్ మూవీకి కల్కి, హనుమాన్ లా మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడని జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తోంది. మహేష్ కనిపించకపోయినా హీరో మెడలోని లాకెట్ ను హైలైట్ చేస్తూ ఫోటో రివీల్ చేశాడు. అడ్డనామాలు, మధ్యలో మూడో కన్ను, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్ష. ఈ సెటప్ అంతా చూస్తుంటే పురాణాలకు సంబంధించిన కథను కలుపుతూ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్నాడనిపిస్తోంది. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. స్పిరిచువల్ టచ్ కోసం రాజమౌళి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తున్నాడని తెలిసింది. కెన్యా స్కెడ్యూల్ వాయిదా పడిందన్న న్యూస్ వచ్చినా ఇంటర్నల్ గా కథను చెక్కే పనిలో జక్కన్న ఉన్నాడట. మహాభారతం తీసి రిటైర్డ్ అయిపోవాలన్నది రాజమౌళి కల. మహేష్ మూవీతో మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో రాజమౌళి మహాభారత్ డ్రీమ్ ఎలా ఉంటుందో మహేష్ మూవీని ట్రైలర్ గా చూపిస్తాడన్నమాట.